ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి 3 చిత్రాలు చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డునిస్తున్నట్లు వెల్లడించారు. 2014కు ఉత్తమ చిత్రాలుగా రన్ రాజారన్, పాఠశాల, అల్లుడు శ్రీని అవార్డులు దక్కించుకోగా 2015కు ఉత్తమ చిత్రాలుగా రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు చిత్రాలను ఎంపిక చేశారు. ఇక 2016లో ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ ను జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది. 2022 ఉత్తమ చిత్రాలుగా సీతారామం, కార్తికేయ 2, మేజర్ ఎంపికయ్యాయి. 2023లో ఉత్తమ చిత్రాలుగా బలగం, హనుమాన్, భగవంత్ కేసరి నిలిచాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంజు, అదితి నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం భైరవం. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. మాస్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఉర్రూతలోగిస్తోంది. భైరవం సినిమా ఇవాళ విడుదలవ్వడంతో హీరో మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పెదరాయుడు మూవీలోని మోహన్ బాబు ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నారు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా పవన్ ప్రభా డైరెక్షన్ లో రూపొందిన చిత్రం షష్ఠి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రేమ, యాక్షన్లతో సినిమా ఆద్యంతం అలరిస్తోంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే మరోసారి చిత్రం గురించి ఎక్స్ వేదికగా మంచు విష్ణు అప్డేట్ ఇచ్చారు. ఎక్స్ లో తాజాగా కౌంట్ డౌన్ పోస్ట్ పెట్టారు. ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలిందంటూ పోస్ట్ చేశారు. జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదల కానుంది. భారీ బ్లాక్ బస్టర్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ హృతిక్ కు ఘనంగా స్వాగతం పలికింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు మాత్రం ప్రకటించలేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న భారీ చిత్రమే అఖండ 2 తాండవం. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రంని అందుకు తగ్గట్లుగానే బోయపాటి తన మార్క్, మాస్ అండ్ ఎలివేషన్స్ మూమెంట్స్ తో నింపేస్తూ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అఖండ 2లో ఒక స్పెషల్ లొకేషన్ లో భారీ సీక్వెన్స్ ని బోయపాటి తెరకెక్కిస్తున్నారని టాక్. అది కూడా మంచు పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు, ప్యాసింజర్లు, ట్రక్లతో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కోసం ఇప్పుడు వినిపిస్తోంది. ఇదే సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తోందని టాక్. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం పరం సుందరి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్ల నేపథ్యం అద్భుతంగా ఉంది. ఇక సిద్ధార్థ్, జాన్వీ ఒక బోట్ పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు ఖండేల్వాల్, ఆకాష్ దహియా ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. పరం సుందరి చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘటంనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నెగిటివ్ షేడ్ లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే, తేజ సజ్జా హనుమాన్ తర్వాత మళ్లీ అదే రేంజ్ లో కనిపించారు. ఇక ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడుదలకు ముందే సంగీత పరంగా సంచలనం సృష్టిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా పాటలు ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తారా తారా అనే పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో 2వ స్థానంలో కొనసాగుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా పవన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తన బిజీ షెడ్యూల్లోనూ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి 4 గంటల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు. డబ్బింగ్ కు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. పవర్ స్టార్ కి సిద్ధంగా ఉండండి, జూన్ 12న సినిమా థియేటర్స్ లో కలుద్దామంటూ రాసుకొచ్చారు.
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ముందుగా ఇవాళ రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటికీ అనుకోని పరిణామాల కారణంగా వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రంలో విజయ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ కెరీర్ కు కీలకం కానుంది. టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ రాఘవ్ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బెన్స్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ లాక్ అయినట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. తెలుగులో భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చి బ్యూటీ అక్కడ మంచి సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లుగా కోలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకునే రెట్రో ఓటీటీలో అద్దరగొడుతోంది. టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రాల దర్శకుడు శేఖర్ కమల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కుబేరా. తమిళ హీరో ధనుష్ అక్కిన నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికీ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ముత్తు ఇండోర్ స్టేడియంలో జూన్ 1న గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సుప్రీం హీరో సాయిధరం తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం సంబరాల ఏటిగట్టు ఇప్పటికే సినీ లవర్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అత్యంత భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సాయిధరం తేజ్ పూర్తి మేకోవర్ చేశాడు. ఈ షెడ్యూల్ తో సినిమా ఏకంగా 75% చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తమిళ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 2 నుంచి జియో హాట్స్టార్ వేదికగా మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నేషనల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కురుడు తెరకెక్కించిన హిట్ 3 మూవీ ఇవాటి నుంచి నెట్ఫ్లిక్స్ వేదిక స్ట్రీమింగ్ వచ్చింది. ఇప్పటికే థియేటర్లో విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ లో ఇవాటి నుంచి పాన్ ఇండియా భాషలో హిట్ 3 స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ తుడరం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో ఒకేసారి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.